7,999K per square yard, DGCP and RERA certified, 300 acres fully gated community with highway facing project. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, దీనికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి, అండ్ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అండ్ దీనికి వచ్చేటువంటి ఒక 5 to 10 yearsలో దీనికి వచ్చేటువంటి అప్రిషియేషన్ ఏంటి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రాఘవ రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు కాబట్టి కొంచెం లైక్ చేసుకోవట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ వెస్ట్ అండ్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ ప్రాజెక్ట్ని ఎలా రీచ్ అవ్వాలి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ వెస్ట్లో కోగాపేట్ నియోపోలిస్ ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి వయా మోకిలా అండ్ శంకర్పల్లి వరకు 20 km వస్తుంది. అండ్ శంకర్పల్లి నుంచి మెహతాబ్ ఖాన్ కూడా అండ్ మోమిన్పేట్ వచ్చేసరికి ఒక 25 km వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఈ ప్రాజెక్ట్ రీచ్ అవ్వడానికి కోగాపేట్ నియోపోలిస్ లేఅవుట్ నుంచి కానీ లేదంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 45 kilometers మనకు ఒక 50 minutes to 1 hourలో మనం ఈ ప్రాజెక్ట్ అనేది రీచ్ అవుతాము. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనకేంటంటే మనకు ఈ కోగాపేట నుంచి శంకర్పల్లి వరకు 6 lane హైవే అవుతుంది. అండ్ శంకర్పల్లి నుంచి మోమిన్పేట్ వరకు 100 feet రోడ్ అనేది శాంక్షన్ అయింది, అది కూడా వర్క్ జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మనకు మోమిన్పేట నుంచి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తాండూర్ హైవే. ఈ తాండూర్ హైవేకి మొత్తం కూడా 4 lane హైవే అనేది శాంక్షన్ అయింది. సో ఇది కూడా వర్క్లో ప్రోగ్రెస్లో ఉంది. అండ్ దాంతోపాటుగా మనకి మెహతాబ్ ఖాన్ కూడా దాటిన తర్వాత వెనకతల అండ్ చీమలదారికి మిడిల్లో మనకు RRR అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా RRRకి పక్కనే మనకు రింగ్ రైల్ అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఈ ఫ్రంట్ సైడ్ రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 4 lane హైవే ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇది ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి కనెక్టివిటీ. అండ్ థర్డ్ వన్ లీగల్. ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే R1 జోన్లో ఉంది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈ ప్రాజెక్టు DGCP అప్రూవ్డ్ అండ్ RERA సర్టిఫైడ్ ప్రాజెక్టు, 30 years లింక్ డాక్యుమెంట్స్ క్లియర్ అండ్ నాలా కానివ్వండి యూనివర్స్ కానీ అంతా కూడా క్లియర్గా ఉంది. ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ డెవలప్మెంట్స్. అంటే ఒక ఏరియా డెవలప్ అవ్వాలంటే మనం చూడాల్సింది ఎంప్లాయ్మెంట్ ప్లస్ పాపులేషన్ గ్రోత్ వస్తుందా లేదా అని మనం చూసుకున్నట్లయితే పక్కనే ఒక 2 to 3 minutesలో మోమిన్పేట్ టౌన్ని రీచ్ అవుతున్నాము. అండ్ ఒక 20 minutesలో మనం వికారాబాద్ టచ్ అవుతాము. అండ్ ఒక 40-45 minutesలో మనము ఇటువైపు తాండూరు. అండ్ దాంతోపాటుగా ఒక 25 minutesలో మనము శంకర్పల్లి అండ్ 45 minutes or 1 hourలో మనం కోకాపేట గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మనం రీచ్ అవుతున్నాము. అండ్ ఇది ఈజీ యాక్సెసిబుల్ ట్రాన్స్పోర్టేషన్. మనకు RRR అండ్ రింగ్ రైల్స్ ఇవన్నీ కూడా మన కనెక్టివిటీలో డిస్కస్ చేసాము. అండ్ మనకి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ 1200+ acresలో 50,000 CR ఇన్వెస్ట్మెంట్ తోటి 4 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి ఏరియా ఏదైనా ఉందనంటే మనకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ వెనకతలలో మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 3 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేటెడ్ అయ్యి ఉంది. ఇది వచ్చేసి ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయింది. 44 CR తోటి ఇంటర్నల్ రోడ్స్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. సో నేను ఆ విజువల్స్ అనేది ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. అండ్ దాంతోపాటుగా 650 acresలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇక్కడ నుంచి కూడా మనకేంటంటే ఎంప్లాయ్మెంట్ ఎంతో కొంత అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. జీనోమ్ వ్యాలీ 2 ఇది 2000 CR తోటి సెకండ్ మనకు వికారాబాద్లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 20 minutesలో మనకు వికారాబాద్ టచ్ అవుతాము. అండ్ తర్వాత MRF, ఇక్కడ నుంచి ఒక 10 minutesలో MRF. ఈ విధంగా సరౌండింగ్స్ అనేది ది బెస్ట్ డెవలప్మెంట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనము ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అని అంటే గుర్తుంచుకోవాల్సింది ప్రజెంట్ ఏమీ లేని చోట డెవలప్ అవ్వడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్లో అమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో వచ్చేసి 80 feet రోడ్స్, 40 feet రోడ్స్ అండ్ 33 feet రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్. దీంట్లో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్గ్రౌండ్ వాటర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ అండ్ 24/7 సెక్యూరిటీ అండ్ CC ఫుటేజెస్. అండ్ దాంతోపాటుగా అవెన్యూ ప్లాంటేషన్. అండ్ దీంట్లో వచ్చేసి 10 parks ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 30+ అమ్యూనిటీస్. అండ్ దీని 12.5 acresలో రిసార్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో 35 cottages తోటి టెంపరైజ్డ్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ అండ్ బార్బిక్యూ అండ్ రెస్టారెంట్స్ తోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. లోడెడ్ క్లబ్ హౌస్. దీంట్లో స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, షాపింగ్ మాల్, కాన్ఫరెన్స్ హాల్ అండ్ ఇండోర్ గేమ్స్. 3.5 acresలో గోల్ఫ్ క్లబ్.
అండ్ 10 acresలో కంప్లీటెడ్గా వీకెండ్ హోమ్స్ అని చెప్పేసి వీకెండ్ హోమ్స్ అండ్ రెస్టారెంట్స్ ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీటెడ్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్గా దీన్ని ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనే ఇంటెన్షనల్ తోటి ఈ ప్రాజెక్ట్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్లాట్ సైజెస్ చూసుకున్నట్లయితే మొత్తం 62 acres ప్రాజెక్టు 472 యూనిట్స్ అనేది రావడం జరిగింది. మనకు 222 స్క్వేర్ యార్డ్స్, 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 300 స్క్వేర్ యార్డ్స్, 400 అండ్ 600 అండ్ 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు దీంట్లో ఇవ్వడం జరిగింది ప్లాట్ సైజెస్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కూడా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా పైన కనపడుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.